ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. వెల్కమ్ టు మై ఛానల్ ఉలెన్ వండర్స్. ఈరోజు మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చూసారు కదా, ఇది అందమైన ఇంకొక వాల్ హ్యాంగింగ్ ఫోటో ఫ్రేమ్ అనమాట. నేను ఇది ఒక యూట్యూబ్ రిఫరెన్స్తోనే చేశాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక 6 పెద్ద బ్యాంగిల్స్, 6 స్మాల్ బ్యాంగిల్స్ తీసుకుని దానికి బ్లూ కలర్ ఊల్ చుట్టేసానండి. మొత్తం బ్లూ కలర్ ఊల్ చుట్టేసి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూ పక్కన పెట్టుకున్నాను. అవి ఒక 6 ఈ ఒక 6 చుట్టాను అనమాట. ఇవ్వండి. సో తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఒక బ్యాంగిల్ సైజు కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాను. మీరు బ్యాంగిల్ కూడా చేసుకోవచ్చు, బట్ నాకు ఏంటంటే బ్యాంగిల్ కన్నా ఈ కార్డ్బోర్డ్ కొంచెం వైట్ ఎక్కువ ఉంటుంది. వైట్ ఊల్ చేసిన తర్వాత ఎక్కువ కనిపిస్తుందని నేను కార్డ్బోర్డ్ తీసుకున్నాను. మీరు అది కూడా బ్యాంగిల్ తీసుకొని చేసుకోవచ్చు. అండ్ ఫ్లవర్స్ అనమాట. ఇవి లాస్ట్ వాల్ హ్యాంగింగ్ వీడియోలో చూపించినట్టుగా పెన్ని యూజ్ చేసి మనం ఫ్లవర్స్ తయారు చేస్తున్నాం కదా. సో ఇక్కడ కూడా అదే అనమాట. కొన్ని వైట్, బ్లూ ఫ్లవర్స్ ఇవి కొన్ని తయారు చేసి పెట్టుకున్నాను. సో మీరు స్టార్టింగ్ వీడియో కానీ లాస్ట్ వీడియో కానీ మీరు చూసినట్టయితే ఎన్ని ఫ్లవర్స్ కావాలనేది ముందే తెలుస్తుంది. సో ఇది మా అక్క గురించి చేశానండి. సో దానికి చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా అక్క సజెస్ట్ చేసింది ఒకప్పుడు. సో తనకి ఈ కలర్ కాంబినేషన్లో చేసి ఇచ్చాను. సో మీకు ఏ కలర్ కాంబినేషన్ బెస్ట్ అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి కింద. సో వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేశారంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయాలి అని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన పార్ట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం. లాస్ట్లో అసెంబుల్ చేద్దాము. అప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. అంతేగాని బ్యాంగిల్స్ అయిపోయినాయి కదా అని అది అసెంబుల్ చేసి నెక్స్ట్ ఇంకొకటి తయారు చేసుకుని అలా కన్నా ఫస్ట్ మనకు కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసేసుకుందాం. చూసారు కదా, ఇది నేను ఒక యూట్యూబ్ సేమ్ వాల్ హ్యాంగింగ్ దాంట్లో రెఫరెన్స్ తీసుకుని చేశాను, బట్ చాలా బాగా వచ్చింది. ఒక 3-4 సార్లు నేను చూపించినట్టు ఫస్ట్ మిడిల్ అండ్ తర్వాత ఆపోజిట్, అంతే. ఇదైతే వీడియోలో చూడాల్సిందేనండి. ఖచ్చితంగా చూసి దానికి అలా తీర్చేసాను. 6 బ్యాంగిల్స్కి నేను అలానే చేసుకున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఉలెన్ వండర్స్ని ఫాలో చేయండి. సో చెప్పాను కదా, అవి కూడా 6 చుట్టేసి రెడీగా పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడేమో కింద వాల్ హ్యాంగింగ్ కదా, హ్యాంగర్స్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో అవైతే నేను ఒక 4 వైట్, ఒకటేమో బ్లూ కలర్ చేసుకున్నాను. అంటే సెంటర్ది చేంజ్ చేద్దాం అనిపించింది నాకు, అందుకని బ్లూ కలర్ చేశాను. మీరు 5 వైట్ యూస్ చేసుకోవచ్చు, లేదా 5 బ్లూ యూస్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ మార్చచ్చు. లైక్ బ్లూ బ్యాంగిల్స్ వైట్ యూజ్ చేసుకోవచ్చు. పైన చిన్న బ్యాంగిల్స్కి వైట్ థ్రెడ్ చేశాను కదండి, అది బ్లూ చేసుకోవచ్చు. అలాగే నేను ఈ వీడియోలో చూపించలేదు, బట్ పేపర్ పైప్స్ చేసుకొని వాటికి ఊల్ చేయడం అనేది చాలా వీడియోస్లో చూపించాను. సో అందుకని నేను ఇందులో వీడియో పెట్టలేదు. సో మీకు ఏమైనా అవి కూడా కావాలి అనుకుంటే నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చూడండి, ఉంటుంది. లేదంటే నేను ఒక షార్ట్ చేసి పెడతాను, అది కూడా. చూసారు కదా, పెద్ద బ్యాంగిల్ అలా చిన్న బ్యాంగిల్ని పెట్టి గ్లూ చేశాను. దాని తర్వాత వైట్ నేను ఏదైతే వైట్ పెట్టుకున్నానో ఆ వైట్ దానికి ఫోటో పెట్టాను మధ్యలో మా అక్కది. సో ఆ ఫోటోకి చుట్టూరు మనం తయారు చేసుకున్న పెద్ద బ్యాంగిల్స్ని అసెంబుల్ చేసుకున్నాను గ్లూ గన్ యూస్ చేసి. అంటే సపోర్ట్కి అండ్ ఇంకా కొంచెం ఆ గ్యాప్స్ మధ్యలో ఫిల్ చేసి ఇంకా నీట్గా ఉండడానికి మనం చేసుకున్న వైట్ ఫ్లవర్స్ని పెట్టాను. దాని తర్వాత కింద హ్యాంగర్స్ని తయారు చేశాను. ఈ హ్యాంగర్స్కి నేను కైట్ ఎగరేస్తాం కదండి, గాలిపటం, ఆ థ్రెడ్ని యూస్ చేశాను. ఎందుకంటే అదైతే సన్నగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో అలా సన్నగా ఉండడం వల్ల
మనకి గోల్డ్ పూసలు కానీ అండ్ పేపర్ పైప్స్ కానీ ఏదైనా ఈజీగా అందులోకి ఎక్కించవచ్చు మనం. ఈ వీడియోలో ఏం అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, నేను అది అలాగా మూడేసేసాను అనమాట దానికి. సో వీడియోలో క్లియర్గా అర్థమవుతుందని నేను వాయిస్ ఇవ్వట్లేదు, కొంచెం నా గొంతు కూడా బాగాలేదు, అందుకే వీడియో కూడా లేట్ అయ్యింది. మిగిలిన అన్నీ కూడా అలాగే రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడైతే అసెంబుల్ చేయడం అన్నీ అయిపోయింది. ఇప్పుడు పైన వర్క్ ఏవైతే మనం ఫ్లవర్స్ తయారు చేసుకున్నామో దాని సెంటర్లో ఒక్కొక్క గోల్డ్ పోర్షన్ అయితే నేను పెట్టాను. సో మీకు జస్ట్ చూపించడానికి ఒక్కొక్కటి పెట్టాను, బట్ తర్వాత మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్నాను. సో ఇది అయిపోయింది అనుకున్న తర్వాత మా మమ్మీ అన్నారు ఇంకా ఏదో కొంచెం మధ్యలో హైలైట్ అయింది, చుట్టూరు బ్యాంగిల్స్ డల్ అయ్యాయని ఆవిడే సజెస్ట్ చేశారనమాట నాకు. ఇలాగ గోల్డ్ సన్న పూసల దండ బ్యాంగిల్స్ మీద అలా అరేంజ్ చెయ్యి, చాలా బాగుంటుందని చెప్పారు. సో చెప్పినట్టుగానే నేను అలాగే అరేంజ్ చేశాను. నిజంగా లుక్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉందనేది. సో వాల్ హ్యాంగింగ్ చేసుకునేది ఏదో అలా మన ఫోటోతో చేసుకుంటే దానికి ఇంకా సమ్వాట్ మనం బ్యూటీనెస్ని యాడ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో చూశారు కదా, కలర్ కాంబినేషన్ కానీ పైన డెకరేషన్ వర్క్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మీకు కూడా నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు బెస్ట్ కలర్ కాంబినేషన్ కామెంట్ చేయండి. సో అందులో ఒకరికి ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వూలెన్ వండర్స్.